ఎదురువాళ్ళకి మనం బోధిస్తాం కానీ మనకు మనం బోధించుకోమండి. ఎదురువాళ్ళ తప్పులే మనం ఎత్తి చూపిస్తూ ఉంటాం. ఎదురువాళ్ళ దగ్గర జరిగిన తప్పు ఏదైతుందో అది చూపించడంలో మనం ముందు ఉంటాం. మొట్టమొదటిగా వేలు పెట్టి చూపించేస్తాం, నువ్వు తప్పు చేసేవా లేదా. కానీ మన తప్పులు చూసేదేవాడు, మన తప్పులు ప్రశ్నించేదేవాడు, మన తప్పుల గురించి మనల్ని నిలదీసేవారు ఎవరిని ఉన్నారా? భూమి మీద ఎవరు లేరు. ఎక్కడున్నాడు? ఒక ఆయన ఉన్నాడు. మన తప్పులు చూసేటువంటి వారు ప్రజలుగా ఉంటే, మన తప్పులు చూసి వెక్కిరించేవారు చాలామందిగా ఉంటే, అయితే మన తప్పులను చూసి దేవుడు ఎక్కిరిస్తాడు. ఒక రోజున మన తప్పులు చూసి నిలదీస్తే మన దగ్గర సమాధానం అనేది ఉండనే ఉండదు. ఒక రోజున యేసు ప్రభు వారు ఒక ప్రాంతంలో కూర్చున్నప్పుడు, ఆలయంలో కూర్చుని చాలామందికి సువార్తమానం చెప్తున్నాడట. యేసు ప్రభువుని ఏదో ఒకలాగా పట్టుకోవాలని వాళ్ళందరూ కాచు కూర్చున్నారు. ఎందుకని? యేసు ప్రభు వారు నిండు మనసుతో వాక్యాన్ని బోధిస్తున్నారు, బలమైన వాక్యాన్ని బోధిస్తున్నారు. ధర్మశాస్త్ర ఉపదేశకుల బోధ కంటే, శాస్త్రుల బోధ కంటే, పరిచయుల బోధ కంటే, అలాగే ప్రధాన యాజకుల బోధ కంటే కూడా యేసు క్రీస్తు బోధ చాలా శ్రేష్టంగా ఉంది. ఒకడు బాగా అందరికంటే పైన ఉంటే వెనకాల ఉన్నవాడికి ఎక్కడి నుంచో బాధ వచ్చేస్తారు. మనకంటే గొప్పగా ఎదిగిపోతున్నాడు, మనకంటే ముందుంటున్నాడు, వీడిని ఉండనివ్వకూడదు అంటారు. చాలా చోట్ల కూడా అలా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మంచి మంచి దైవ సేవకులను చంపేశారు. నిలదీస్తున్నారని, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారని, బలంగా చెప్తున్నారని, నిజాలు మాట్లాడుతున్నారని చాలామంది దైవ సేవకులను చంపేశారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. యేసుక్రీస్తు కాలంలో కూడా నీతిమంతులను చంపేశారు, ఇప్పుడు కూడా నీతిమంతులు చంపేస్తూనే ఉన్నారు. యేసు ప్రభు వారు ఈ మంచి సువార్తమానం చెప్తుంటే యేసు ప్రభువును పట్టుకుని ఏదో ఒకలాగా అతన్ని సిలువ వేసేయాలి, ఉంచకూడదని, అతని ప్రాణం తీయాలని కాచుకొని కూర్చున్నారట. కొంతమంది పెద్దలు యేసు ప్రభు దగ్గరికి హేరోదు దగ్గర ఉన్న సైనికుల్ని పంపించారు. వాళ్ళు ఏమన్నారంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మరి కైసరుడికి పన్నిచ్చుట న్యాయమా కాదా అన్నారు. ఇప్పుడు మన గ్రామంలో ఉన్నాం, మన ఇంటికి పన్ను కట్టడం న్యాయం కాదా? న్యాయమే. ఎందుకంటే మనం పన్ను కట్టడం వల్ల గ్రామంలో కరెంట్ లైట్ ఉంది, మన పన్ను కట్టడం వల్ల నీళ్ళు వస్తున్నాయి, మన పన్ను కట్టడం వల్ల రోడ్లు వేస్తున్నారు, మన పన్ను కట్టడం వల్ల గ్రామానికి కావాల్సిన అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి న్యాయమే, పన్ను కట్టడము న్యాయమే. అలాగే యేసు ప్రభు కాలంలో మనుషులు ఎవరైతే ఉన్నారో మనుషుల పైన పన్ను విధించేవారు. యేసు ప్రభు పన్ను కట్టాలి. వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభుతో అన్నారు, మరి కైసరుడికి పన్నుచ్చుట న్యాయము కాదా అన్నాడు. కైసరుడు అంటే చక్రవర్తికి పన్ను కట్టాలి కదా. మరి నువ్వు అందరికీ న్యాయంగా బోధిస్తున్నాను అంటున్నావు, యథార్థవంతుడిని అంటున్నావు, సత్యవంతుడిని అంటున్నావు, నాకు అన్నీ తెలుసు అంటున్నావు, పరలోక రాజ్యం నుంచి వచ్చిన వాడవని అందరి దగ్గర ప్రకటించుకుంటున్నావు, ప్రవక్తను అంటున్నావు, అయితే ఇన్ని తెలుసు నీకు, మరి కైసరుడికి పన్ను కట్టాలని నీకు తెలీదా అని యేసు ప్రభువుని ప్రశ్నించారు. యేసు ప్రభు వారు ఏం చెప్పాలి? నిజమేనయ్యా, నేను పన్ను కట్టడం లేదు కాబట్టి నేను చెప్పే బాధ కూడా అర్థం లేదు, మరి నేను ప్రవక్తను కాదేమో, కాబట్టి న్యాయంగా పన్ను కట్టట్లేదు కాబట్టి నేను నీతిమంతుడిని కాదని యేసు ప్రభు వారు ఒప్పుకోవాలి. యేసు ప్రభు వారు అలాగన్నారా? వెంటనే వాళ్ళని పిలిచి, మీ దగ్గర ఒక కాయిన్ ఇమ్మన్నాడు. దాన్ని ఏమంటారంటే రూక అంటే ఇప్పుడు మనకి ఎలాగా 5 రూపాయలు 10 రూపాయలు బిళ్ళలు ఎలాగ ఉన్నాయో అలాగే ఆ రోజుల్లో కూడా ఒక కాయిన్, ఆ దేశపు చక్రవర్తి ముద్రను ముద్రించినటువంటి ఒక, ఆ పన్ను రూకను తీసుకుని ఆ పన్ను రూక మీద ఉన్నటువంటి ఆ గుర్తు ఎవరిది అని వాళ్ళందరినీ అడిగాడు. ఇది ఎవరిది? దేశాన్ని ప్రపంచాన్ని వెళ్ళేటువంటి చక్రవర్తిది, కైసరుడిది అన్నాడు. ఇది కైసరుడిది అంటున్నావు కాబట్టి కైసరుడికి చెల్లించండి, దేవునికి చెల్లించండి, ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. వారు వేసిన ప్రశ్నకి యేసు ప్రభువారు చెప్పిన సమాధానాన్ని బట్టి వారందరూ కూడా మౌనంగా ఉండిపోయారట.
దాని అర్థం ఏంటంటే సుప్రభులుగా ఉన్నట్టుగా అనుకుంటున్నారు, కానీ మీరు నీతిమంతులు కాదు, మీరు అనీతిమంతులే, దేవుడికి చెల్లించాల్సినవి దేవుడికి చెల్లించటం లేదు అన్నాడు. దశమ భాగాలు ఉన్నాయి. ఒకడు పనిచేస్తున్న పనిలో నుండి 10వ వంతు తీసుకొచ్చి దేవుడికి ఇవ్వాలి. ఎందుకు దశమ భాగాలు ఇస్తారు? యాకోబుకి 12 మంది సంతానం. ఈ 12 మంది సంతానములో లేవి అని ఒక అతను ఉన్నాడు. అతని పేరు మీదే లేవి గోత్రం వచ్చింది. ఆ లేవికి పుట్టిన సంతానము ఏదైతే ఉందో ఆ సంతానాన్ని అంతటి కూడా దేవుడు తన సేవకులుగా ఉపయోగించుకోవడానికి నిర్ణయించాడు, తీర్మానం చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడైతే యుద్ధాలు చేశారో, ఎక్కడెక్కడైతే రాజులను ఓడించి ఆ దేశాలు స్వాధీనం చేసుకున్నారో, ఆ స్వాధీనం చేసుకున్న దేశాలన్నీ కూడా మరి మిగతా 11 మంది గోత్రకర్తలందరికీ కూడా, వారి పిల్లలందరికీ కూడా రాజ్యాలు పనిచేశారు. కానీ లేవి గోత్రానికి మాత్రం ఎక్కడ కూడా స్వహస్తం, ఒక ఊరు కానీ లేకపోతే ఒక పట్టణము కానీ ఇవ్వబడలేదు. వారందరూ కూడా దేవుని సేవ మీద ఆధారపడాల్సిందే. వారు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఈ 11 గోత్రాల వారు లేవీలుగా కావాల్సిన ప్రతి అవసరత తీర్చాల్సిందే. ఆ తీర్చాలంటే ఏం చేయాలి? వారి సంపాదన ఏదైతుందో వారి దగ్గర ఉన్న ప్రతి దాంట్లోంచి 10వ వంతు, అంటే ఆ 10వ వంతు భాగాన్ని తీసుకొచ్చి లేవీలకి ఇస్తే లేవీలు ఆ సంఘము, అంటే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర పనిచేసే వ్యక్తులందరికీ కూడా భోజనం పెట్టాలి, వారందరికీ జీతాలు ఇవ్వాలి, ఆ సంఘాన్ని నడిపించడానికి కావాల్సిన నూనె కొనాలి. ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే దశమ భాగములు ఇస్తేనే. ఒక సంఘము నడాలంటే, ఒక మినిస్ట్రీ నడాలంటే దశమ భాగము ఇవ్వాలి. ఇప్పుడు ఈ దశమ భాగం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు? కొంతమంది ఇవ్వరు. ఎందుకులా అంటారు? ఆ డబ్బు కూడా గట్టిగా పట్టు కూర్చుంటారు. డబ్బు చాలా 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 దుర్మార్గమైనది, విలువైంది కాదు. డబ్బు చాలా దుర్మార్గమైంది, ఒక్క క్షణంలో మన మనసు మార్చేస్తుంది. ఈ దశమ భాగాలు ఎందుకు ఇవ్వాలంటే ఆ మినిస్ట్రీ నడవాలి, అక్కడ ఉంటే వారందరూ పోషించబడాలి, పరిచర్య ముందుకు కొనసాగాలి, దేవుని నామం వారి ద్వారా మహిమపరచబడాలి. కాబట్టి లేవీలకి ఆ రోజుల్లో దేవుడు దశమ భాగములు అనేవి నిర్ణయించాడు. ఆ దశమ భాగములు, ఇవ్వాల్సిన దశమ భాగములు న్యాయముగా దేవుడికి చెల్లించాల్సి మీరు చెల్లించకుండా నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే, మరి కైసరుడికి పన్ను కట్టాలి కదా అని అడుగుతున్నారు. కానీ కైసరుడికి కట్టాల్సింది నిజమే. కైసరుడికి చెల్లించండి, దేవుడికి చెల్లించాల్సినవి దేవుడికి చెల్లించి వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడండి. తప్పు మీలో పెట్టుకుని నా దగ్గరికి వచ్చి మరి కైసరులకు చెల్లించడం న్యాయమా కదా నీతిమంతుల్లాగా అడుగుతున్నారే అని యేసు ప్రభు వారందరినీ కూడా అడిగినప్పుడు వారందరూ కూడా తెల్లబోయారు. ఒకడి కంటిలో మరి నలుసు చూపించి వాడిని ఎక్కిరించే కంటే కూడా మొట్టమొదటి నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకో. పెద్ద దూలమే ఉంది, పెద్ద తప్పే నీ వెనకాల ఉంది. ఆ తప్పును ముందు చూసుకో. ఎదురువాడిని ఎక్కిరించడం కాదు, ఎదురువాడి దగ్గర ఉన్న తప్పులు చూపించడం కాదు. ముందు నా తప్పులు దేవుడు ఎలా క్షమిస్తాడో అని వాటి కోసం దేవుని దగ్గర ప్రాధేయపడటం నేర్చుకోవాలి. మనం తప్పులు చేయకుండా ఉన్నామండి, ఎన్నో తప్పులు చేస్తాం. దావీదుకి తన తప్పుల గురించి తనకు తెలుసు కాబట్టి దేవుని దగ్గర అంటున్నాడు, ప్రభువా నా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనిపిస్తున్నాయి, నువ్వు చూస్తున్నావు కదా. నా పాపములు ఇస్సోపుతో కడుగు, తెల్లగా కడుగు, హిమమంతా తెల్లగా కడిగైనైనా నేను ఆశ్రయిస్తున్నా. నా పాపములు నేను ఒప్పుకుంటున్నాను. మనం చేసిన పాపాలు చాలా ఉన్నాయండి. కొన్ని పాపములు రహస్య పాపములు, ఎవరితో చెప్పుకోలేని పాపములు. బ్రతికింతేనా ఈ పాపములు ఎలా పోతాయని దిగులు పడిన సమయాలు కూడా లేకపోలేదు. అటువంటి పాపములు చేసినట్టు వారు అయితే అన్ని పాపాలు మన దగ్గర పెట్టుకుని, ఇన్ని తప్పులు మన దగ్గర పెట్టుకుని ఎదురువాడు తప్పు చేశాడు అని చూపించడం ఎంతవరకు న్యాయము? అంటే మీరు సరిగా లేరు, నీతిమంతులుగా న్యాయవంతులుగా లేరు, కానీ ఎదురువాడి యొక్క తప్పుల గురించి చెప్తూ ఉన్నారే. నేను పన్ను కట్టలేదు అంటున్నారు కాబట్టి నేను పన్ను కడతాను, అయితే దేవుడికి చెల్లించాల్సిన మీరు చెల్లించి నా దగ్గరికి రండి అని యేసు ప్రభు వారు చెప్పడము విచిత్రం. దేవునికి స్తోత్రం. వారందరూ కూడా ఆశ్చర్యపోయారండి. మనందరము కూడా దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, న్యాయంగా దేవుని దగ్గర ప్రార్థన చేయాల్సింది చేయకుండా, మోకరించి దేవుని గోచాడకుండా, ఆయన కట్టడలో విధులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అనుసరించకుండా, నీ పొరుగు వాళ్ళ దగ్గర దోచుకొద్దంటే దోచుకుని, నీ పొరుగువాని భార్యను ఆశించొద్దంటే పొరుగువాని భార్యను ఆశించి, పొరుగువాని ధనాన్ని దోచుకొద్దంటే దోచుకుని, సరిహద్దు రాళ్ళు మార్చి ఎన్ని తప్పులు పనులు చేసి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మరి కైసరుడికి పన్ను కట్టడం న్యాయం కదని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడికి చెల్లించాల్సినవి చెల్లించండి, తిరిగి నా దగ్గరికి వచ్చి కైసరుడికి పన్ను కట్టమని చెప్పండి, మీరేమన్నా నీతిమంతులా అని యేసు ప్రభు వారు ప్రశ్నించినప్పుడు వారందరూ సిగ్గుపడ్డారట. దేవునికి స్తోత్రం.
దేవుడు మాట్లాడితే మన పాపములు బయటపడతాయి. ఎవరు మాట్లాడితే? దేవుడు మాట్లాడితే మన పాపములన్నీ బయటపడతాయి. దేవుడు మన పాపములు చూస్తున్నట్టువాడు, మన తప్పులు చూస్తున్నట్టువాడు. నేను తప్పు చేయలేదు, పాపము చేయలేదు అని చెప్పడానికి వీలేదు. ఎందుకంటే మనం ప్రతినిత్యము ప్రతి క్షణం ఏదో ఒక పాపము చేస్తూనే ఉన్నాం. ఆ పాపములు చూస్తున్నటువంటి వాడు. మనం మర్చిపుచ్చు మన పాపాలు, కానీ దేవుడు మర్చిపోతాడు మన పాపములు. అవన్నీ గుర్తుపెట్టుకుంటాడు. మనం లెక్క అప్పచెప్పాల్సి ఉంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారట. అందరూ పాపం చేస్తున్నారు. ఏ ఒక్కడు కూడా పాపిగా లేడు అంటలేదు. అందరూ పాపము చేసి ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైతే ఏ ఒక్కడు కూడా మంచోడు లేడని. అందరూ పాపులే. మంచోడు ఎవడు? నీతిమంతుడు ఎవరు? దేవుడు ఒక్కడే. ఆయన నీతిమంతుడు. ఆయనే తప్ప మన పాపములు క్షమించగల సమర్థుడు ఎవరు లేరండి. దేవుడు మాట్లాడితే మన పాపాలన్నీ బయటపడతాయి. దేవుడు మాట్లాడక మునిపే మన పాపములన్నీ ఒప్పుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మనం గొప్పగా మేము నీతిమంతులు అని చెప్పుకునే కంటే ముందుగా మనం ఏం చేయాలండి? దేవుని దగ్గరికి వచ్చి మన పాపములు ఒప్పుకోవాలి, మన తప్పులు ఒప్పుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగారు, మరి కైసరుడికి చెల్లించుకుండగా మరి నువ్వు చేస్తున్నావు ఇదంతా, సేవ చేస్తున్నావు ఇదంతా న్యాయమేనా అని అడిగితే యేసు ప్రభు వారు, దేవుడికి చెల్లించిన దగ్గరికి రండి, మీరు దేవుడికి చెల్లించటం లేదు కాబట్టి మీరు నన్ను అడిగే అర్హత మీకు లేదు, కాబట్టి పొండి అని యేసు ప్రభు వారు వారందరికీ కూడా సమాధానం చెప్పినప్పుడు వారందరూ కూడా తల ఉంచుకుని వెళ్ళిపోయారట. ప్రియులారా, మనలో ఉన్నటువంటి అనేకమైన పాపములను బట్టి దేవుడు మనతో మాట్లాడటం లేదేమో. మనం చేసే పనులన్నీ ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేవుడు మనం మరవట్లేదేమో. మనం చేసే ప్రతి పని కూడా దేవుడికి నచ్చటం లేదేమో. ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవించట్లేదు, ఆయన మాట వినటం లేదేమో. దేవుడు అందుకని మనం కనికరించి మన పక్షం నుండి మన శత్రువుతో దెబ్బలాట్టలేదేమో. ఆలోచిద్దాం. ఈరోజున మన తప్పులు వదిలిపెట్టి దేవుని దగ్గర బ్రతిమాలు కొందాం. నైనా ఇన్ని రోజుల పాటు ప్రభా నీ మాట వినకుండా నేను చాలా చెడ్డ పనులు చేశాను. నేను చేసిన ప్రతి పాపమును బట్టి ప్రభా ఈ రోజున ప్రభా నేను శిక్షించబడుతూ ఉన్నాను. నేను ఈ రోజున దయచేసి మీరు నా పాపములను బట్టి నన్ను క్షమించను నాయనా. ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను నాయనా. నీ దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నాను. నేను నీతిమంతుడే అంటున్నాం ప్రభా. మేము నీతిమంతులం కాదు, అనీతిమంతులం. దయచేసి ప్రభు ఈ రోజున మా పాపములన్నీ క్షమించి అనీతిమంతులుగా ఉన్న మమ్మల్ని నీతిమంతులుగా మార్చి ప్రభా మా శ్రమ నుంచి తప్పించమని ప్రభుని అడుగుతాం. దేవా